సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్ జంటగా నటించిన 'పుష్ప ది రూల్' డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 3 ఏళ్ల తర్వాత పుష్పరాజ్ ఎలాంటి మ్యాజిక్ చేశాడు? నెర సామ్రాజ్యాన్ని ఇంటర్నేషనల్ రేంజ్‌కు ఎలా చేర్చాడు? ఎర్రచందనం సిండికేట్‌తో పాటు రాజకీయాలను ఎలా సాధించాడు? షెకావత్‌పై ఎలా పైచేయి సాధించాడు? ఎన్నో అంచనాల మధ్య రిలీజైంది 'పుష్ప 2'. ఈ చిత్రం బిజినెస్ ఒకసారి చూసుకున్నట్టయితే మైత్రి మూవీ మేకర్స్ దాదాపు 450 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా 'పుష్ప 2' రికార్డు స్థాయిలో బిజినెస్ చేసింది. 617 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. నాన్ థియేట్రికల్ రైట్స్ కింద 425 కోట్లు బిజినెస్ జరగ్గా, ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ 275 కోట్లతో డిజిటల్ రైట్స్‌ను దక్కించుకుంది. శాటిలైట్స్ కింద 85 కోట్లు, 65 కోట్ల మ్యూజిక్ రైట్స్ కింద బిజినెస్ చేసి గతంలో ఏ తెలుగు సినిమాకు జరగని స్థాయిలో వ్యాపారం చేసింది. ఈ చిత్రం 1200 కోట్ల గ్రాస్, 620 కోట్ల షేర్ లక్ష్యంగా బరిలోకి దిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా 11,000 స్క్రీన్స్‌లో 'పుష్ప 2'ని రిలీజ్ చేశారు మేకర్స్. ప్రీమియర్స్, బెనిఫిట్ షోలు, అడ్వాన్స్ బుకింగ్ ద్వారా 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిందని తెలుస్తుంది. మొత్తంగా తొలి రోజు 'పుష్ప 2' ప్రపంచవ్యాప్తంగా 260 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్లు, హిందీలో 60 కోట్లు, కేరళ, కర్ణాటకలో 35 కోట్లు, ఓవర్సీస్‌లో 60 కోట్ల చొప్పున గ్రాస్ వసూళ్లను సాధించవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సో చూద్దాం 'పుష్ప 2 ది రూల్' మొదటి రోజు ఎలాంటి ఓపెనింగ్స్‌ని సాధిస్తుందో.